కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మరి ఒకసారి ఫైనల్గా మెడ్ యునైటెడ్ వారికి, కిమ్స్ వారికి అందరూ. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో హత్యలు, దోపిడీలు, ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ వంటి 18 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ హంతకులు సుల్తాన్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కుసుబిల్లి, డీఎస్పీ మహేంద్ర ఆదేశాలతో 1 టౌన్ సీఐ మహమ్మద్ రఫీ వివరాలు తెలిపారు. మదనపల్లె దేవంల వీధికి చెందిన సుల్తాన్, రబ్బానీ, షాదిక్, ఆసిఫ్ మౌలాలు ఆగస్టు 15న ఆలంగులో కూలి పని చేసే వెస్ట్ బెంగాల్ యువకుడు షేక్ ఖదీర్ ను హత్య చేసి 16న మదనపల్లె మండలం సిటిఎం రైల్వే ట్రాక్ పై పడేసిన హంతకులను సీఐ అరెస్టు చేశారు. 10:30 సమయం నుంచి బయలుదేరిపోయి సుమారుగా 6:30 వరకు అక్కడ గాంజా గురించి, డబ్బు గురించి అతను విపరీతంగా కుట్టడం జరిగింది. ఆ గాయాల వల్ల అతను విపరీతంగా బ్లీడ్ అయిన తర్వాత అతను మళ్ళీ తీసుకెళ్లి ఆసిఫ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ మన మదనపల్లి టౌన్లో ఉంటుంది. ఆ ఇంట్లో అతను బంధించడం జరుగుతుంది. అతను ఆ గాయాల వల్ల చనిపోవడం జరిగింది. మార్నింగ్ మర్డర్ అయినటువంటి విషయం బయటపడకుండా ఉండడం కోసం సిటిఎం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద పడేయాలని ఉద్దేశంతో వెళ్తూ వాళ్ళు ట్రాక్ మీద వేయకుండా కింద వేస్తారు. అప్పుడు మనం మొదటగా కదిరి రైల్వే పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ 14/25 అనే కేసును 16వ తారీఖు ఆగస్టు 16వ తారీఖు నమోదు చేయడం జరుగుతుంది. అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకొని తర్వాత 20వ తారీఖు ఆగస్టు 20వ తారీఖు ఆ కేసును మర్డర్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా ఆసిఫ్ మౌలా అనే 2 ముద్దాయిలు అది రైల్వే పోలీసు వాళ్ళ దగ్గర 20వ తారీఖు ఆగస్టు 20వ తారీఖు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. వాళ్ళు ఆ రోజు డెడ్ బాడీని తీసుకెళ్లిన ఆటోతో పాటు వాళ్ళు లొంగిపోవడం జరిగింది. మొదటగా మనకు కదిరి రైల్వే ఇన్స్పెక్టర్ గారు అశోక్ సార్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ కదిరి సబ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో మనకు లా అండ్ ఆర్డర్ కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు